మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. పాపం అత్తయ్య మామయ్య వాళ్ళు చూడు నీకోసం ఎంతగా ఫీల్ అవుతున్నారో. చెప్పలుడు, ఏంటి సమస్య? నాని, నువ్వు తింటూ ఉండు. ఏంటండి, తినేటప్పుడు ఇదంతా అవసరమా? ఎందుకు ఆయన్ని డిస్టర్బ్ చేస్తారు? ఓకే, బావ చెప్పలేకపోతే అదేంటో నీకు తెలుసుంటే నువ్వే చెప్పొచ్చుగా. అమ్మ మాధవి, ఆ రైలు ప్రమాదం వల్ల నువ్వు కనిపించనప్పుడు ఎలాగైతే గుండె నిండా బరువుతో కళ్లల్లో నిరాశతో ఉండేవాడో, ఇప్పుడు కూడా అలాగే ఉంటే మేం చూస్తూ ఎలా భరించాలమ్మా? ఇల్లాలివి, టూ పక్కనే ఉన్నావు, కన్నబిడ్డ కళ్ళ ముందే ఉన్నాడు, ఇంకెందుకమ్మా దిగులు? అక్క, నీకు నిజంగా తెలియకపోతే బయటకు చెప్పుకోలేని ఆ నిజమేంటో నువ్వే బావనడుగు. నీ మాట కాదంటాడా ఏంటి? అడుగమ్మా. అందరిలో అనుమానం ఉన్నప్పుడు కారణం చెప్పాల్సిన బాధ్యత మీదే కదా, చెప్పండి. నేను మీ అందరి దగ్గర దాచడానికి ఏమీ లేదు. నా ప్రాణంలో ప్రాణం, ఎన్నో ఏళ్లుగా నాతో కష్టం సుఖం అన్నీ పంచుకున్న నా అమ్మ. మానస నేస్తం, క్లోజ్ ఫ్రెండ్, ఈ లోకంలోంచి సెలవు మిత్రమా అని చెప్పకుండా పైలోకంలోకి వెళ్ళిపోయినట్టు తెలిసింది. అందుకే ఈ బాధ, చెప్పుకోలేని గుండె కోత. బావా, నీ బెస్ట్ ఫ్రెండు అంటే కనిపించకుండా పోయాడు అని అక్క గుళ్ళో పూజలు చేయించిందే ఆ రాధాకృష్ణనేనా? నందిని, అదేంటక్క అంత గట్టిగా అరిచావ్? అయినా నేనిప్పుడు అంత కాని మాట ఏమన్నాను? కాని మాటే. ఎవరో ఏంటో తెలుసుకోకుండా నోటికొచ్చిన పేరు చెప్పేస్తావా? ఇది మరీ బాగుందమ్మా. ఆ రోజు మేమందరం చెప్పు చెప్పు అంటే ఆ రాధాకృష్ణ తన బెస్ట్ ఫ్రెండ్ అని హర్షానే చెప్పాడు కదా. కనిపించకుండా పోయినవాడు ఏకంగా పైకే పోయాడేమోనని. నందిని, ఇక ఆపు. కాలం తీరిపోయింది ఒకరికైతే మరొకరి గురించి మాట్లాడతావెందుకు? అది చాలా తప్పు. సారీ బావా, నీకు ఇంకో ప్రాణ స్నేహితుడు కూడా ఉన్నాడు అని నాకు తెలీదు కదా. అతని పేరేంటలుడు? ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయిన తన గురించి ఇక చెప్పుకొని కూడా ప్రయోజనం ఏముండదు. అంత మంచి ఫ్రెండ్ చనిపోవడం నిజంగా బాధాకరమే. కానీ ఏం చేస్తాం, తలరాతని ఎవరు తప్పించలేరు కదా. అవును, తలరాతని ఎవ్వరూ తప్పించలేరు. బావా, నీకు మరో బెస్ట్ ఫ్రెండ్ ఉన్నట్టు మాట వరుసకైనా మాతో ఎప్పుడూ చెప్పలేదే. నందిని, కొన్ని మనసుకి నచ్చేవి మాత్రమే ఉంటాయి. వాటిని చెప్పడం చెప్పకపోవడం ఆయన ఇష్టం. నిజమేనమ్మా, కానీ పోయిన వాళ్లతో పాటు మనమూ పోలేం కదా. ఒరే హర్ష, జాతస్య మరణం ధ్రువం అన్నారు.
పుట్టిన ప్రతి జీవికి చావు తప్పదు. కాకపోతే ఒకళ్ళు ముందు మరొకళ్ళు తర్వాత, అంతేరా. నీ ఫ్రెండ్ చనిపోయినందుకు నీకెంత బాధగా ఉన్నా నీ కుటుంబం కోసం నువ్వు తట్టుకోవాలి. తప్పదురా. విన్నారుగా, ఈరోజు రేపటికి నిన్న అవుతుంది, మరునాటికి నిన్న మొన్నగా మారుతుంది. తీరని కష్టాలని, పూడ్చలేని నష్టాలని కూడా భరిస్తూ ముందుకు సాగిపోక తప్పదు. తినండి. పాపం మల్లికి జ్వరం తగ్గిందో లేదో, ఒక్కరోజు కూడా పనికి రాకుండా ఉండేది కాదు. వీరయ్య కూడా క్వారీ పనుందని వచ్చేశాడు. జ్వరంతో ఒంటరిగా మళ్ళీ ఎంత అవస్థ పడుతుందో ఏంటో. మళ్ళీ మళ్ళీ తలుపు తీ మళ్ళీ. తలుపు తీసే ఉంది. మళ్ళీ ఎలా ఉంది నీకు? ఇదిగో ఇలా ఉంది. జ్వరం, ఒళ్ళంతా నొప్పులుగా ఉంది, ఒకటే నీరసం. అమ్మో, ఒళ్ళంతా కాలిపోతుంది. హాస్పిటల్కి వెళ్ళావా? ఉహు. ఏంటి ఊహు? ఇంత జ్వరంగా ఉంటే హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోకపోతే ఎలా? లేచి కూర్చునే ఓపిక కూడా లేదు శివ. ఇక ఒక్కదాన్ని ఎలా వెళ్ళగలను? మీ నాన్న వీరయ్య క్వారీకి ఎందుకు వచ్చాడు? కూతురికి జ్వరంగా ఉంటే దగ్గరుండి చూసుకోకుండా. మా అయ్య ట్రక్కులోడు తీసుకెళ్ళి ఇంతవరకు రాలేదు. మళ్ళీ ఏమైనా తిన్నావా? ఉహు, లేదు. లేచి వండుకునే ఓపిక లేదు. అయ్యో, ఒక్క పూటలోనే ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు? ఉండు, నీకోసం జ్వరం తగ్గడానికి మందులు, తినడానికి ఏమైనా తినేది తీసుకొస్తానుండు. శివ, ఇవాళ నువ్వు కూడా పనికి వెళ్ళలేదా? వెళ్ళాను, వచ్చేశాను. ఎందుకు? ఏమో, నీకు జ్వరం అని తెలిసాక అక్కడ ఉండబుద్ధి కాలేదు. గురుమూర్తి గారికి చెప్పి నేను పోతున్నానని చెప్పి వచ్చేశాను. అయ్యో, పని మానేస్తే కూలి డబ్బులు కోసిస్తారు కదా. కోస్తే కోసుకొని, నీకంటే నా కూలి డబ్బులేం ఎక్కువ కాదు. శివ, నా కోసం ఎందుకు? ఎందుకేంటి? నాకు ఆకలేస్తే నువ్వెందుకు అన్నం పెట్టావు? ఆ బాబురావు తను కావాలనే నా చేత అంత పెద్ద రాళ్ల కుప్పను ఎత్తిస్తే నువ్వెందుకు ఏడ్చావు? అదంతా ఎందుకు, ఇదంతా అందుకే. శివ, నువ్వు నిజంగా చాలా మంచోడివిరా. నువ్వు కూడా మంచిదానివే, కానీ పడుకో. తలుపు దగ్గరగా వేసి గబగబా వెళ్ళి అన్నీ తెచ్చేస్తాను, సరేనా? జాగ్రత్త. నా అలాగే శివకి కూడా పైకి చెప్పుకోలేనంత ప్రేమ